అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. గెలిపే లక్ష్యంగా ప్రతి గ్రామంలో సమావేశాలు జరుపుతున్నామన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ కాంగ్రెస్ చేసి చూపించింది అన్నారు. బీఆర్ఎస్ అసలు పోటీనే కాదు అన్నారు. 10 ఏళ్ల పాలనలో 60,000 ఇళ్లు కట్టించలేకపోయారన్నారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సంక్షేమమే అధికమన్నారు. మాకు బీఆర్ఎస్ అసలు పోటీయే కాదంటున్నారు. లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి పేదవాడికి, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఇస్తూ మరి ఈనాడు సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. మరి వారిది ఎక్కడా, మేమెక్కడా? ఈరోజు ఏ గ్రామం అయినా పోదాం, ప్రతి సంవత్సరాల్లో వారు వేసిన సిమెంట్ రోడ్లన్నీ, మేము 19 నెలల్లో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కూడా కొలతేసి లెక్క చెప్తాం. దాన్ని కూడా ఛాలెంజ్ నిలబడాలని చెప్తూ ఉన్నాం. అంతెందుకు, భద్రాచలం రాముల వారి గుడికి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం వచ్చి తర్వాత 9 సంవత్సరాలు ఆ దేవుడి ముఖం కూడా చూడని కేసీఆర్ మరి మొదటిసారి వచ్చి 50 కోట్లు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి 30 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ నిర్వాసితులందరినీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తూ అక్కడ పనులు చేపిస్తున్న మరి ప్రభుత్వమా? అదొక్కటే కాదు, నీటి వనరులు ఈనాడు రఘునాథపాలెంలో కానివ్వండి, లేకపోతే మరి సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, 10,000 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే మేము 100 కోట్లు ఖర్చు పెట్టి ఈనాడు లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ట్రయల్ రన్స్ కూడా వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇది ప్రతి నెల 2 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి పేదవాడికి, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఇస్తూ మరి ఈనాడు సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. మరి వారిది